చూజన్ ద లాస్ట్ సప్పర్ సీజన్ 5 నిన్న రిలీజ్ అయింది సినిమా. నా చిన్నప్పుడు నేను ప్రతిరోజు గుడికి వెళ్ళేవాడిని. టెంపుల్లో అర్చనకింత, పూజకింత అని ప్రతిదానికి ఒక టికెటింగ్ ప్రైస్ ఉండేది. సో ఆ టికెటింగ్ ప్రైస్ చూసినప్పుడల్లా నాకు అనిపించేది, నెల బడ్జెట్ లో దేవుడికంటూ ఒక బడ్జెట్ పెట్టుకోవాలేమో అని. జీసస్ లైఫ్ లో ఉన్న ఒక ఇన్సిడెంట్ ని తీసుకొని ఈ చూజన్ సీజన్ 5 ని డిజైన్ చేశారు. యాక్చువల్లీ సీజన్ 4 వరకు కూడా వెబ్ సిరీస్ గా రిలీజ్ చేశారు. ఈ 5th సిరీస్ లో మాత్రం 2 ఎపిసోడ్లు కలిపి ఒక సినిమాగా డిజైన్ చేశారు. అది నేను చూసేసా. జీసస్ ఇదే పాయింట్ లో, ఇది నా తండ్రి దేవాలయం, మీరందరూ కలిపి దీన్ని బిజినెస్ హాల్ లా మార్చేస్తారేంటి అని కొరడా పట్టుకొని ప్రశ్నిస్తాడు. అదే ఈ సినిమా పాయింట్. జీసస్ జెరూసలంలోకి ఒక గాడిద పైన ఎంటర్ అవుతాడు. అక్కడతో సినిమా మొదలవుతుంది. అక్కడి నుంచి ఈ సినిమా జెరూసలంకి జీసస్ క్రైస్ట్ డాంకీ మీద రావడంతో ప్రారంభం అవుతుంది. వచ్చిన తర్వాత అసలు ఈ గాడిద మీద దేవుడు రావడం ఏంట్రా అనుకున్నా నేను. ఇట్స్ సింబల్ ఆఫ్ హ్యుమానిటీ, హ్యూమిలిటీ అండ్ పీస్ అంట. అతను జెరూసలంలోకి అడుగు పెట్టే సమయానికి జెరూసలం మొత్తం లెపర్స్ అనే ఒక వ్యాధి, అదే ప్లేగు వ్యాధి ప్రబలి ఉంటుంది. సో ప్లేగు వ్యాధి పోవాలి అంటే ఏం చేయాలి అని చెప్పి అడిగితే మోసెస్ అనే ఓ వ్యక్తి ఓ సలహా ఇస్తాడు. ప్రతి ఇంట్లో పెద్ద అబ్బాయి చనిపోయాడట. సో అలా చనిపోకుండా ఉండాలి అంటే ఒక మూగ జీవాన్ని బలిచ్చి ఆ మూగ జీవి తాలూకా రక్తాన్ని ఇంటిపై వేస్తే మృత్యుదేవత ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఆ ఇంట్లో రక్తాన్ని చూసి ఆ ఇంటిని పాస్ అవుతుందంట. దీన్నే పాస్ ఓవర్ అంటారు. ఈ పాస్ ఓవర్ కోసమే జెరూసలంకి జీసస్ వస్తాడు. అయితే మృత్యుదేవత నుంచి కాపాడుకోవడానికి జనం అంతా ఆ టెంపుల్కి వచ్చి ఆ టెంపుల్లోని మూగజీవాలను అమ్ముతూ ఉంటారు. ఈ అమ్మకాన్ని చూసి జీసస్ గుండె తరుక్కుపోయి కొరడా పట్టుకొని మొత్తం అందరినీ ప్రశ్నిస్తాడు. ఏం చేస్తున్నారు వీరంతా? మీ స్వార్థం కోసం ఇక్కడున్న ఈ మూగజీవాలను చంపేస్తారా అని చెప్పి మూగజీవాలన్నింటినీ సేవ్ చేస్తారు. అది ఈ సినిమా యొక్క మెయిన్ పాయింట్. అయితే సినిమా కథ చాలా స్ట్రాంగ్ అయినప్పటికీ బైబిల్ మీద నాలెడ్జ్ లేని నాకు సినిమా కొంచెం స్లో పేస్ లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. మేబీ బైబిల్ మీద నాలెడ్జ్ ఉంటే మేబీ మోర్ పేసింగ్ గా అనిపించవచ్చు. కానీ జీసస్ చెప్పిన ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ మాత్రం చాలా హాంటింగ్ గా ఉంటాయి. ప్రతి ఒక్కరిని కూడా ఒక క్వశ్చన్ చేసే విధంగా ఉంటాయి. మోడర్న్ సొసైటీని ప్రశ్నించే విధంగా ఉంటాయి. అవి మాత్రం నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ఇవి బైబిల్ తెలిస్తే ఇంకా బెటర్ గా అనిపించచ్చు. అయితే సీజన్ 1 నుంచి 4 వరకు చూడకుండా డైరెక్ట్ గా సీజన్ 5 కి వెళ్లే నాలాంటి వాళ్ళకి డైరెక్ట్ గా క్రియేటర్ సినిమా ముందే వచ్చి మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అయితే అందులో పాత్రలు ముందు నుంచి కూడా క్లియర్ గా తెలియని నాకు స్టోరీలో ఇన్వాల్వ్ అవడానికి కొంచెం టైం పట్టింది. అదొక్కటి తప్ప మిగిలిన సినిమా బానే ఉంది. పేసింగ్ ఇస్ లిటిల్ స్లో. జనరల్లీ తెలుగు సినిమా కమర్షియల్ కథలకి గట్టిగా ఎలివేషన్స్ కి అలవాటు పడిపోయి నాకు జీసస్ కొరడా తీసి అందరినీ బెదిరిస్తూ ఉంటే చాలా నార్మల్ గా అనిపించింది. అదే మన తెలుగు డైరెక్టర్ గారు డైరెక్ట్ చేస్తే జీసస్ కొరడా తీసుకొని సఫ్ అంటే అది స్లో మోషన్ లో అలా ఎగురుతూ ఉంటే ఆ విజువల్సే వేరే లెవెల్లో ఉండేవి కదా అనిపించింది. ఏదైనా మన తెలుగు సినిమాకి చేయి. బై ద వే సినిమాకి ద లాస్ట్ సప్పర్ అని టైటిల్ పెట్టారు. అంటే ఆఖరి భోజనం. ఎవరు ఆఖరి భోజనం? జీసస్ క్రైస్ట్. తను బిట్రే అవుతాడని తనకి తెలుసు. వన్ ఆఫ్ ద ఫాలోవర్స్ తను బిట్రే చేస్తారన్న విషయం తెలుసు. అది తన ప్రియతమైన నలుగురితో కూర్చొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎక్స్ప్లెయిన్ చేస్తూ తన ఇన్స్పిరేషన్ కొనసాగాలి అని చెప్పి, నేను త్వరలో సిలువు వేయబడుతున్నాను అని చెప్పి ఆ సిలువు వేయబడే ముందు లాస్ట్ అందరితో ఆత్మీయులతో కూర్చొని చేసే సప్పరే ఈ లాస్ట్ సప్పర్. డావిన్సీ లాస్ట్ సప్పర్ మీకు తెలిసే ఉంటుంది. వండర్ఫుల్ పెయింటింగ్. దాని గురించి కూడా నేను గూగుల్లో చదివాను భయ్య. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. వీలుంటే గూగుల్ ఓపెన్ చేసి ఒకసారి చూసేయండి. మీకు ఇంకో విషయం తెలుసా? జీసస్ క్రిస్టియన్ అనుకున్నా ఎంతకాలం. జీసస్ క్రిస్టియన్ కాదంట, జ్యూస్ అంట. ఆయన బతికున్న పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు జ్యూస్ అనే ఒక తెగకి చెందినవాడు అంట. నిన్నే విషయం తెలిసింది. ఆయన క్రిస్టియానిటీని సంస్థాపించాడు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ హిస్ క్యాస్ట్. ఇంట్రెస్టింగ్. ఓ బై ద వే, దీంట్లో ఏ కాంట్రవర్షియల్ తీయకండి, ఎందుకంటే నాకు కొత్త. నాకు బైబిల్ గురించి మినిమం నాలెడ్జ్ లేదు. సినిమా చూసింది, నాకు అర్థమైంది ఇది. బై ద వే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ చూజన్ లాస్ట్ సప్పర్. సో మరి ఇంకేం చేస్తారు? మొత్తం వీడియో అంతా చూస్తారు కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అందరూ చెప్పినట్టే నేను చెప్తున్నాను, చేసుకోవచ్చు కదా.